టీ మీడియా ప్రేక్షకులకు దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 2వ తారీఖు శుక్రవారం ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం అయితే ఒకటి ఉంది. ఆ విషయం ఏమిటి అంటే కనుక ఎవరితో అయినా సరే కొద్దిగా తమ చేయబోయే కార్యక్రమాల గురించి రహస్య వైఖరిని ప్రదర్శించడం అనేది సమయోచితం. ఎందుకంటే వీరు ఎవరినైతే నమ్మి తన మనసులో విషయాలన్నీ చెప్పుకుంటున్నారో వారు అవతల వారు వాటిని ఆసరాగా తీసుకుని వీరిని ఏదైనా ఇబ్బందుల్లో ఇరికించడం కానీ, లేక ఉద్యోగాల్లో ఉంటే వీరికి రావాల్సిన లాభ లేదా పదోన్నతి ఇలాంటి విషయాల్లో వీళ్ళకి తెలియకుండానే అడ్డం పడే వైఖరి కానీ ఈరోజు కనిపించే ప్రమాదం అయితే లేకపోలేదు. కనుక ఎవరితో పడితే వారితో మీ మనసులో విషయాలన్నీ ఎక్కువగా షేర్ చేసుకోకుండా ఉండటం అనేది ముఖ్యంగా ఈరోజు ఎక్కువ అవసరం అనేది కనిపిస్తుంది. ఇక చేసే డబ్బు వ్యవహారాల్లో అయితేనేమి, లేదా వ్యాపార వ్యవహారాల్లో అయితేనేమి తమకి చెప్పుకోదగిన నష్టాలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఆరోగ్య విషయంలో ఎప్పట్లాగానే చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి, కానీ వాటి గురించి మరీ ఎక్కువ చింతించవలసిన ప్రమాదం కూడా ఏమీ కనిపించడం లేదు. కనుక మేషరాశి వారు ఈరోజు తను రహస్యంగా ఏవైతే ఉంచాలో వాటిని ఉంచే విషయంలో శ్రద్ధ వహిస్తే మిగతా అన్ని విషయాలు కూడా ఈరోజు బ్రహ్మాండమని చెప్పవలసి ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు తన తోడబుట్టిన వారు కానీ, లేదా వరుసకి తోడబుట్టిన వాళ్ళు అయిన వాళ్ళు అయితేనేమి, వాళ్ళతో ఏవో రకమైన మాట లేదా పొరపక్షాలు రావడానికి కొన్ని పరిస్థితులు దారితీసేలాగా కనిపిస్తున్నాయి. వీరు ఎవరినైతే ప్రేమించాలనుకుంటారో, ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారి పట్ల వీరు తమకు ఉండవలసిన బాధ్యతలన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. డబ్బు విషయంలో వీరు రాజీ పడరు. అలాగే రాజీ పడకుండా వీరు ఏదైతే కష్టపడతారో దానికి తగినంత ఫలితం కూడా వీరు ఈరోజు పొందటం అనేది ఉంటుంది. ఇక తమ సొంత ఇంటి విషయాలు ఏవైతే ఉంటాయో, లేదా సొంత ఇంటికి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు ఒక ముందుకు రావటం అనేది కూడా ఎక్కువ కనిపిస్తుంది. మిథున రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించవలసి ఉంటుంది. గొంతుకు సంబంధించినవి కానీ, శ్వాసకు సంబంధించినవి కానీ, వెన్నుకు సంబంధించినవి కానీ కొన్ని బాధలు అయితే ఈరోజు కనిపించడం అనేది ఎక్కువ ఉంటుంది. వాటి వల్ల ఏదో రకమైన అసహనానికి లోనవటం అనేది కూడా ఉంటుంది. ఇంకా డబ్బుపరమైన చికాకులు ఏవి కూడా వీరికి లేకపోవటం అనేది ఒకటి కొండంత అండగా ఉండటం అనేది ఉంటుంది. ఎప్పుడు ఏ వైద్య సహాయం కావాలన్నప్పటికీ కూడా దానికి తగినట్టుగా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులైతేనేమి, బయట ఉండే వ్యక్తులైతేనేమి మొత్తానికి సరైన రీతిలో స్పందించడం అనేది కూడా వీరి యొక్క మంచితనానికి కానీ, లేదా మాట తీరుకి కానీ, లేదా గత జన్మలో చేసిన పుణ్యానికి కానీ వీరికి ఒక సహాయం లభించడం అనేది కూడా చెప్పవలసి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన రాజకీయ వ్యక్తులు అయితేనేమి, లేదా కళాకారులు అయితేనేమి వీరు ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. వీరు ఏదైతే బహుమతులు కోరుకుంటున్నారో, లేదా పదవులు కోరుకుంటున్నారో అవన్నీ కూడా చివరి నిమిషంలో వీరి పేరు పక్కకు లేకుండా వేరే వ్యక్తుల యొక్క ప్రమేయం కానీ, పేర్లు కానీ కనిపించడం అనేది వీరిని ఒకంత నిరాశకి ఈరోజైతే గురి చేయటం అనేది ఉంటుంది. ఇక మిగతా వ్యవహారాలన్నింటిలో కూడా వీరిదైన ముద్ర వేయగలుగుతారు. వీరికి సంబంధించిన పరిణితి ఏదైతే ఉంటుందో ఆ పరిణితిని అంతా కూడా సక్రమంగా చూపించగలగటం అనేది కూడా ఉంటుంది. దాని ద్వారా మిగతా అన్ని విషయాల్లో కూడా వీరు ఆనందాన్ని పొందటం అనేది కూడా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు ఎటువంటి ఇబ్బంది కనిపించడం లేదు. బయట అయితేనేమి, ఇంట్లో అయితేనేమి ఏదైతే వీరు గౌరవ మర్యాదలు కోరుకుంటున్నారో అందుకు తగ్గట్టుగానే ఈరోజు అడుగులు పడటం అనేది కూడా కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఏ తప్పు కానీ, ఏ పొరపాటుకి తావివ్వకుండా
తమ తమ విషయాలన్నింటినీ కూడా ఒక క్రమబద్ధీకరణలో చేయటం, దానికి తగినట్టుగానే ప్రయోజనాన్ని పొందటం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది. అందుకని ఈరోజు వీరు అన్ని విషయాల్లో కూడా తమదైన శైలిని ముద్రించగలిగి శభాష్ అనిపించుకోవడం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎప్పట్లాగానే వీరు జాగ్రత్త పడవలసిన విషయం ఏదైనా ఉంటే అది ఖర్చుల విషయంలోనే చాలా జాగ్రత్తగా వ్యవహరాల్సి ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు సగం మంచి సగం చెడు అన్నట్టుగా ఉండటం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మగారు, నాన్నగారు వీరి యొక్క ఆరోగ్య విషయంలో ఈరోజు ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. చిన్న సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తే వారికి అవి పెద్ద రోగం రూపంలో బయటికి రావడానికి కానీ ఇబ్బందులు కలిగే ప్రమాదం కానీ లేకపోలేదు. కనుక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఇక వ్యాపార విషయంలో కొత్త ప్రయోగాలు ఏవి కూడా చేయకుండా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని ఒకంత శ్రద్ధతో నడిపించుకోవడం అనేది కూడా ఎక్కువ అవసరం. ఇక ఉద్యోగ వ్యవస్థలో ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈరోజు చెప్పుకోదగిన చెడైతే ఏమీ కనిపించడం లేదు. అక్కడ అంతా కూడా వీరికి ఏదైతే కావాలని కోరుకుంటారో అందుకు తగ్గట్టుగానే వాతావరణం ఉండటం అనేది కూడా ఒకంత సంతృప్తినిచ్చే విషయంగా ఉండటం అనేది ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఉంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయంలో వీరు ఎవరినైతే ఎక్కువ గుడ్డిగా నమ్ముతున్నారో వారు వీరిని కొంత ఈరోజు బాధించడానికి ఆస్కారం ఉంది. లేదా వారి వెనకున్న మనసు ఏంటో అది బహిర్గతం అవడానికి కూడా ఈరోజు దాఖలాలు కనిపిస్తాయి. ఇక చేసే ఏదైతే వృత్తి ఉద్యోగాలు ఉన్నాయో వాటిలో ఎలాంటి ఇబ్బందులు పడసూపవు. వ్యాపార రంగంలో ఉన్నవారికి అందరికీ కూడా ముఖ్యంగా ఎవరైతే ఈ భవన నిర్మాణ రంగంలో ఉంటారో లేదా ఇనుము వస్తువులు అమ్మే విధానంలో ఉంటారో ఇలా వీటికి సంబంధించిన పరిశ్రమల్లో అంటే కొద్దిగా కష్టంతో చేసే ఏవైతే వ్యాపారాలు అయితే ఉన్నాయో అవన్నిటి ఉన్నవారికి మాత్రం ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పవలసి ఉంటుంది. కనుక తులారాశి వారు బంధువులతో వ్యవహరించే విధానంలో కొంత జాగ్రత్త వహిస్తే ఈరోజు వారికి ఎటువంటి ఇబ్బందులు గోచరం కావటం లేదు. వృశ్చిక రాశి వారికి ఈరోజు మన్ననలన్నీ కూడా పెరుగుతాయి. ఇంట్లో బయట కూడా వీరు ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక రకమైన రూపం రావటం అనేది వారందరికీ కూడా సంతృప్తిని కలిగే విషయంగా ఉండటం అనేది కూడా ఉంటుంది. కొత్త వస్తువుల్ని సంపాదించుకోగలుగుతారు. విందులు వినోద కాలక్షేపాల్లో పాల్గొనడం అనేది కూడా జరుగుతుంది. ఎక్కడా కూడా ఏ విధంగానూ లోటు లేకుండా తమ పనులని ఈరోజు చాకచక్యంగా వీరు పూర్తి చేసుకోవడం అనేది ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల చిన్నపాటి అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ తను తెలివిగా పరిష్కారం చేసుకుంటూ ఈరోజు పురోభివృద్ధి సాధించడం అనేది వృశ్చిక రాశి వారికి చెప్పదగిన విషయంలా కనిపిస్తుంది. ధనుర్రాశి వారు వీరు ఎంతసేపు తమ యొక్క కీర్తి ప్రతిష్టల వైపు కాకుండా కొద్దిగా డబ్బు సంపాదన ఆ రంగంలో కూడా వీరు ఒకంత శ్రద్ధని దృష్టిని పెట్టడం అనేది చాలా అవసరంగా ఉంటుంది. లేకుంటే ఎప్పుడు మీకు పేరే తప్ప మనకి ఉపయోగం లేని చందాన్న అవి తయారయ్యేలాగా కూడా కనిపిస్తుంది. కనుక ధనుర్రాశి వారికి పేరు ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యము. ముఖ్యంగా ఈ భౌతిక అవసరాలన్నింటినీ కూడా డబ్బు ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని వీరు కొద్దిగా జప్తిలో ఉంచుకుని దానికి తగ్గినట్టుగా పథక రచన చేస్తే కనుక వీరు ఇటు రెండు రకాలుగా కూడా లబ్ధి పొందే సూచనలు అయితే ఉన్నాయి. మకర రాశి వారికి ఈరోజు వారి ఎంచుకునే రంగాల్లో కీర్తి ప్రతిష్టలు ద్విగుణీకృతం అవటం అనేది ఉంటుంది. కానీ భార్యాభర్తల మధ్య మాత్రం ఇన్నాళ్ళు ఉన్న సానుకూలత ఈరోజు కొంత లోపించడం అనేది ఉంటుంది. ఒకరి మీద ఒకరు అలిగి ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుని ప్రమాదం అయితే లేకపోలేదు. కనుక అలగన్నది తమకి తిండి పెట్టదు అనేది గుర్తించి సాధ్యమైనంత వరకు దాన్ని నియంత్రణలో ఉంచుకొని కార్యోన్ముఖులు కావటం అనేది ఎంతైనా అవసరం. ఇక డబ్బుకి ఈరోజు వీరికి ఎటువంటి చింత పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏమీ కనిపించడం లేదు.
కుంభరాశి వీరు చేసే ప్రతి పని కూడా ఒక అంతరార్థం అయితే ఉంటుంది. కానీ ఆ అంతరార్థం అనేది ఎవరికీ అర్థం కాని రీతిలో అనేది ఉంటుంది. వీరి మనసు ఏమిటో, ఆ మనసులో ఉండే భావం ఏంటో అది 10 మందికి అర్థం కాని పరిస్థితి వల్ల కూడా వీరిని సకాలంలో గుర్తించలేకపోవటం అనేది కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వీరు దేన్నైతే నమ్మారో, దేన్నైతే విశ్వసించారో అవన్నీ కూడా వీరికి తెలుసు. అవి ఎంతవరకు ప్రయోజనమో, ఎందుకు చెయ్యాలో అందుకు తగినట్టుగానే వాటన్నిటినీ చేసి మొత్తానికి నిదానంగా అయినా సరే వీరు అనుకున్న రీతిలో రావటం అనేది ఉంటుంది. కానీ ఇటు ఏలినాటి ప్రభావం వల్ల అయితేనేమి, మిగతా గ్రహాల సంచారం వల్ల అయితేనేమి, వీరు ఎన్ని మంచి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అవన్నీ త్వరితగతిన పూర్తి కాలేకపోవటము, రావాల్సిన బకాయిలన్నీ కూడా ఆలస్యంగానే వస్తూ ఉండటం అనేది ఒకంత బాధ కలిగించే విషయంలా ఉంటుంది.